మ్మ్. సో మనం లాస్ట్ క్లాస్లో ఎంఆర్పి కంట్రోల్ పారామీటర్స్ ప్రాసెసింగ్కి 1 మినిట్. ఓకే. సో ఇక్కడ ప్రాసెసింగ్ కీలో ఎన్ఈటిసిహెచ్ ఎన్ఈటిపిఎల్ అండ్ ఎన్యూపిఎల్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఎంఆర్పి లిస్ట్ గురించి కూడా తెలుసుకున్నాం, MD05 అని. అలాగే ప్లానింగ్ మోడ్. ఓకే, ఇంకోటి క్రియేట్ పర్చేస్ రిక్వెజేషన్స్. ఓకే, ఇక్కడ ఎన్యూపిఎల్, ఎన్ఈటిసిహెచ్ అండ్ ఎన్ఈటిపిఎల్. ఓకే, సో క్రియేట్ పర్చేస్ రిక్వెజేషన్స్ అండ్ షెడ్యూలింగ్ రూల్స్ అయితే చెప్పుకోలేదు, అది మనకు రాదు. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ మోడ్ గురించి కూడా చూసాం నిన్న. అండ్ ఎంఆర్పి లిస్ట్ గురించి కూడా చూసాం. ఓకే, సో టోటల్గా కంప్లీట్ ఈరోజు ఎంఆర్పి కాన్సెప్ట్ మేబీ అయిపోయే అవకాశం ఉంది. అండ్ ఇంకా పోతూ పోతూ కొన్ని ఎంఆర్పి రిలేటెడ్ కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. సో అవి సినారీస్ ప్రకారం ఉంటాయి అన్నమాట. కంప్లీట్ ఇది ఎంఆర్పి గురించి చెప్పడం జరిగింది అనమాట. టోటల్గా సపరేట్ ఎంఆర్పి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ కాన్సెప్ట్లోనే మనకు కొంచెం టాపిక్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎంఆర్పి రిలేటెడ్గా. ఏదైతే కాన్సెప్ట్ ఐ మీన్ ఏమంటాం దాన్ని, ఏదైనా కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు అప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూలింగ్ ఉంది, ఇక్కడ మనం షెడ్యూలింగ్ చెప్పుకోవట్లేదు, కానీ షెడ్యూలింగ్ అనేది సపరేట్గా దానికి ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఆ, నిన్న క్లాస్లో MD41 అని చెప్పాను. సో అదేంటి, అది దానికి సపరేట్ కాదు, అట్లా అనమాట. ఓకేనా. సో యా, సో సింపుల్ ఇది. సో మనం లాట్ సైజ్ ప్రొసీజర్స్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. స్టాటిక్ లాట్ సైజ్ ప్రొసీజర్ అండ్ ఒక పీరియాడిక్ లాట్ సైజ్ ప్రొసీజర్, ఇంకోటి ఆప్టిమమ్ లాట్ సైజ్ ప్రొసీజర్ కదా. మనం స్టాటిక్ అండ్ పీరియాడిక్ అండ్ ఆప్టిమమ్ అయితే మనం చెప్పుకోలేము, అది మనకు రిలేటెడ్ కాదు. ఇవి రెండైతే సరిపోతుంది, స్టాటిక్ అండ్ పీరియాడిక్ లాట్ సైజ్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో దాంట్లో అడిషనల్గా రెండు లాట్ సైజెస్ ఉంటాయన్నమాట. అదేంటంటే మ్యాక్సిమం లాట్ సైజ్ అండ్ మినిమం లాట్ సైజ్ అనమాట. ఈ రెండు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మ్యాక్సిమం లాట్ సైజ్ అండ్ మినిమం లాట్ సైజ్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం లాట్ సైజు మినిమం లాట్ సైజు అనేది ఏంటి అని అంటే, ఆ స్క్రీన్లోకి వెళ్తే లెట్ మీ ఓపెన్ చెప్పి సింపుల్, అదేమంత అవసరం లేదు మీకు, ఎవరికైనా సరే, కానీ జస్ట్ మేబీ ఫ్యూచర్లో యూజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అని చెప్తున్నాను. జస్ట్ ఏం అవసరం లేదు, బట్ టాపిక్లో ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది అనమాట, వదిలేయకుండా. ఇక్కడ జస్ట్ ఇదే ఏంటి, ఇది మ్యాక్సిమం లాట్ సైజ్, సారీ ఇది మినిమం లాట్ సైజ్, ఇది మ్యాక్సిమం లాట్ సైజ్ అనమాట, జస్ట్ లాట్ సైజ్. ఓకే, సింపుల్. ఇక్కడ ఈఎక్స్ ఇస్తాం, ఈఎక్స్ ఇచ్చేసి ఈఎక్స్ ఇచ్చి ఏం లేదు, సింపుల్. ఇక్కడ 100 మెయింటైన్ చేస్తే ఎలా చెప్పాలి మీకంటే, మీకు ఇక్కడ ఎక్సెల్లో చూపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఎక్సెల్ కానీ ఇక్కడే చెప్పేస్తాను మీకు సింపుల్గా. మీకు ఆల్రెడీ చెప్పాను చాలా టైం తీసుకొని, మళ్ళీ ప్రాక్టికల్గా ఏం లేదు.
సో మీరు ఈఎక్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒకవేళ మినిమం లాట్ సైజ్ అని ఉంది కదా ఇక్కడ. అరే మళ్ళీ బ్యాక్ వచ్చాను ఆ స్క్రీన్. సో ఇక్కడ మినిమం లాట్ సైజ్ ఉంది కదా. ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చారనుకోండి. మినిమం లాట్ సైజ్ దగ్గర 100 ఇచ్చేస్తే మీరు ఒకవేళ డిమాండ్ 50 క్రియేట్ చేస్తే మనకు ప్లానర్ 100 జనరేట్, అంటే మినిమం 100 జనరేట్ అవ్వాలన్నమాట. అంటే ఇవి అడిషనల్గా అనమాట, అడిషనల్గా ఇవన్నీ. ఒకవేళ 100 ఇచ్చాము అని అంటే 50 క్రియేట్ చేసినా, 20 క్రియేట్ చేసినా, 30 క్రియేట్ చేసినా మనకు మినిమం ఎంత జనరేట్ అవుతుంది? 100 జనరేట్ అవుతుంది. ఒకవేళ 150 ఇస్తే 150కి 150 జనరేట్ అవుతుంది. ఫిక్స్డ్ లేక కన్సిడర్ చేసుకోవద్దు. ఫిక్స్డ్ ఏంది? 50 ఇస్తే 100 జనరేట్ అవుతుంది, 150 ఇస్తే 200 రెండు ప్లానెట్ జనరేట్ అవుతుంది. అది వేరే సినారియో. ఇది జస్ట్ అడిషనల్గా మినిమం లాట్ సైజ్ అంటే ఏంటంటే అక్కడ 100 ఇచ్చేసి డిమాండ్ ఒకవేళ 50 జనరేట్ చేస్తే మనకు ప్లానెట్ 100 వస్తుంది. నువ్వు 150 అన్న క్రియేట్ చేయు, 200 అన్న క్రియేట్ చేయి, 300 అన్న క్రియేట్ చేయి, ఎంత క్రియేట్ చేయి, అంతకంత అవుతుంది. కానీ మినిమం నువ్వు ఒక మినిమం అని ఇచ్చేసి మనం దానికన్నా తక్కువ క్రియేట్ చేస్తే మనకు ప్లాన్ ఆర్డర్ మాత్రం ఎంతైతే మినిమం లాట్ సైజ్ ఇచ్చామో అంత జనరేట్ అవుతుంది అనమాట. అది సింపుల్. నెక్స్ట్ మ్యాక్సిమం లాట్ సైజ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం లాట్ సైజ్ నేను 400 ఇచ్చాను అనుకో. మ్యాక్సిమం 400 ఇచ్చాను అనుకో. ఒక లాట్ సైజ్, లాట్ క్వాంటిటీ అంటామా, అది ఎంత జనరేట్ అవుతుంది? 400 జనరేట్ అవుతుంది. ఎంత ఇస్తే? ఒకవేళ 400 ఇచ్చేసి మనం 500 డిమాండ్ ఇస్తే 400 సపరేట్, 100 సపరేట్. ఏంటి? 400 సపరేట్, 100 సపరేట్. నువ్వు 300 జనరేట్ చేసినావా? ఓకే, 300కి 300 ఉంటుంది. 200 జనరేట్ చేసినావా? 200కి 200 ఉంటుంది. కానీ ఇక్కడ 400 ఇచ్చాం మ్యాక్సిమం లాట్ సైజ్ కాబట్టి నువ్వు 600 క్రియేట్ చేస్తే ఒకటి 400, ఒకటి 200 ఒకటి జనరేట్ అవుతుంది. టోటల్గా 600. కాకపోతే లాట్ క్వాంటిటీ అనేది 400 ఉంటుంది అనమాట. ఓకే, అది 300 ఇస్తే 300కి 300 క్రియేట్ అవుతుంది. ఇదే సింపుల్. ఇది ఒకటి చెప్దామని ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏం లేదు, చిన్నదే. చిన్నదంటే కూడా చాలా చిన్నదే, 2 మినిట్స్ కూడా పట్టదు. మనం నిన్న ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం. ఏది? MD-05 అంటే ఎంఆర్పి లిస్ట్. MD-04 అనేది స్టాక్ రిక్వైర్మెంట్ లిస్ట్. ఏంటి ఇదేంది? ఈ స్టాక్ రిక్వైర్మెంట్ లిస్ట్ అంటే టీ కోడ్ ఏంటండి? MD-04 కదా. అండ్ ఎంఆర్పి లిస్ట్ అంటే MD-05. ఇక్కడ నన్ను టీ కోడ్ మెన్షన్ చేసి ఉంటా నేను, లేదా? లేదు, ఓకే, నో ప్రాబ్లం. సో ఏం లేదు. స్టాక్ రిక్వైర్మెంట్ లిస్ట్ని మనం ఏమని పిలుస్తాము అంటే డైనమిక్ లిస్ట్ అంటాం. ఎంఆర్పి లిస్ట్ని ఏమంటామంటే స్టాటిక్ లిస్ట్ అంటాం. దట్స్ ఇట్. ఆల్రెడీ ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ నేను చెప్పాను. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైనా చేంజెస్ చేసినప్పుడు స్టాక్ రిక్వైర్మెంట్ లిస్ట్లో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఇమీడియట్లీ ఈ చేంజెస్ అనేది కనిపిస్తాయి. ఈ ఎంఆర్పి లిస్ట్లో ఆఫ్టర్ రన్నింగ్ ఎంఆర్పి రన్ చేసిన తర్వాత ఆ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ మీకు ఇది చెప్పడం జరిగింది. ఇదంతా ఏం లేదు, ఉత్తాసే. ఇదంతా ఏం లేదు, జస్ట్ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో అవి సెలెక్షన్ ఫీల్డ్స్, సెలెక్షన్ రూల్స్, ప్యాక్ రిక్వైర్మెంట్ ఇవన్నీ వేస్ట్. మనకు అవసరం లేదు అవన్నీ. అవి చేస్తూ పోతే అలవాటు అయిపోద్ది అంతే. ఇది ఎంఆర్పి రిలేటెడ్. ఆల్మోస్ట్ మనకి ఎంఆర్పి కాన్సెప్ట్ అనేది టోటల్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో యా. సో నెక్స్ట్ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేషన్. ఆల్రెడీ మనకు నో, ఇది కాదు. నెక్స్ట్ కాన్సెప్ట్లు ఇంకా చాలా ఉన్నాయండి. మంచి ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయి మనకి. ఓకే. ఒక నిమిషమా. ఎంఆర్పి రిలేటెడ్ ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్లు అయిపోయినాయి. సో ఓకే, యా. మనకు
నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ మనకి ఏం కావాలి, ప్రతి ఒక్క దానికి ఒక ఆర్డర్ అనేది కావాలి మనకి. ఏం కావాలి? ఆర్డర్ కావాలి. ఏ ఆర్డరు? ప్రొడక్షన్ ఆర్డర్. సో ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలి అని అంటే దానికి లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకు ఓన్లీ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలి అంటే ఏంది, దానికి బామ్ కావాలి, రౌటింగ్ కావాలి, ప్రొడక్షన్ వర్షన్ కావాలి, అండ్ వర్క్ సెంటర్ కావాలి, అలాగే అండ్ బామ్ కంపోనెంట్స్ అవైలబిలిటీ చెక్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. సో అప్పుడు మనకు ప్రొడక్షన్ ఆర్డర్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవుతుంది అనమాట కదా. ఇక్కడ ఏమేమి స్టెప్స్ చెప్పాను నేను. ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే CO01 అని మాన్యువల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇన్సైడ్కి వెళ్తాం. ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? అవైలబిలిటీ. రిలీజ్ చేసిన రిలీజ్ చేయకముందు అవైలబిలిటీ చెక్ చేస్తాం. అవైలబిలిటీ చెక్ అంటే కంపోనెంట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని అవైలబిలిటీ చెక్ చేస్తాం. దాని తర్వాత ఎందుకు ఈ టాపిక్కి ఈ స్క్రీన్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఆ, ఓ, నేను చెప్పిన టాపిక్స్కి స్క్రీన్ సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను డైరెక్ట్ అదే స్క్రీన్ ఓపెన్ చేస్తాను. ఓకే. ఏం చేస్తాం మనం? ఫస్ట్ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇన్సైడ్కి వెళ్తాం. ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేస్తాం. దాని తర్వాత రిలీజ్ చేస్తాం. దాని తర్వాత సేవ్ చేస్తాం. దాని తర్వాత సేవ్ చేసిన తర్వాత గూడ్స్ మూమెంట్ జరుగుద్ది, గూడ్స్ ఇష్యూ జరుగుద్ది. దాని తర్వాత కన్ఫర్మేషన్ జరుగుద్ది. కన్ఫర్మేషన్ జరిగిన తర్వాత లాస్ట్ గూడ్స్ రిసిప్ట్ అవుతుంది. ఇదంతా ఒక ప్రొడక్షన్ ఆర్డర్ టోటల్గా సైకిల్ కంప్లీట్ అవ్వడానికి. ఇదంతా రన్ అవ్వడానికి ఏది హెల్ప్ చేస్తుంది ఇక్కడ, ఏది మెయిన్ చేస్తుంది అని అంటే ఆర్డర్ టైప్. వితౌట్ ఆర్డర్ టైప్ మనం ఏం చేయలేం. ఇక్కడ ఆర్డర్ టైప్ ఏంటి? ఆర్డర్ టైప్ ఏంటి? PP01. సో ఈ ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్స్ గురించి 100% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్. సో ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్స్ మినిమం 4-5 స్టెప్స్ ఉంటాయన్నమాట. 4-5 స్టెప్స్ కరెక్ట్గా విత్ టీ కోడ్తో సహా గుర్తుపెట్టుకుంటే మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అండ్ మీరు ఏదైనా కంపెనీకి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ ఆర్డర్ టైప్స్ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ టైప్స్ ఉంటాయన్నమాట. కొన్ని కంపెనీస్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక ఆర్డర్ టైప్ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో కొన్ని కేటగిరీ తగ్గట్టు ఒక ఆర్డర్ టైప్ ఉంటుంది. సో ఈ ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్స్ అనేది మనకు కంపల్సరీగా రావాలి. సో ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాసెస్ ఆర్డర్ టైప్ ఉంటుంది, ఒకటి ప్రొడక్షన్ ఆర్డర్ టైప్ ఉంటుంది. సో రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి ఏమీ ఆర్డర్ టైప్ ఉండదు. రెమ్ ప్రొఫైల్ అనేది దాని మీదే గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ ఇష్యూ అని ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఇవన్నీ మనం నేర్చుకుంటాం, ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంఆర్పి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్స్ మన అందరికీ రావాలి. అది ఇది ప్రతి ఒక్కరి నుంచి డాక్యుమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతమంది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. సో మీ ఓన్గా ఆర్డర్ టైప్ ఇచ్చేసి ఆర్డర్ టైప్ క్రియేట్ చేసి పంపించాల్సి ఉంటుంది. అలాగే మీకు దీని మీద నేను స్టెప్ బై స్టెప్ విత్ టీ కోడ్తో సహా అడుగుతాను. విత్ టీ కోడ్తో సహా స్టెప్ బై స్టెప్ అడుగుతాను. మీరు చెప్పాలి 4 పాయింట్స్ ఉంటాయి. నాకు గుర్తుపెట్టుకొని ఇట్లా ముందు పెట్టుకొని చూసి చెప్పాలి కదా. అలా చెప్పకూడదు. నేను అడుగుతున్నా కదా అని మీ ఓన్గా మీ యొక్క నిజాయితీతోటి నేను చూడకుండా చెప్తాను. తప్పు పోతే ఇంకనేసి చూడకుండా ట్రై చేయాలి. 5 స్టెప్సే ఉంటాయి. ఓకే. అదొకటి మీరు ఫాలో అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ అడుగుతారు. దీన్ని రెండు రకాలుగా అడుగుతారు. ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్స్ అని అడుగుతారు, లేదంటే షాప్ ఫ్లోర్ కంట్రోల్ కాన్ఫిగరేషన్స్ అని అడుగుతారు. షాప్ ఫ్లోర్ కంట్రోల్ కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం ఇవి చెప్పాలన్నమాట. సో ఫస్ట్ ఏం స్టెప్స్ అంటే ఇవే. ఆర్డర్ టైప్ ఫర్ ప్రొడక్షన్ ఆర్డర్. ఏంటి ప్రొడక్షన్ ఆర్డర్? ఆర్డర్ టైప్
ప్రొడక్షన్ ఆర్డర్ అనమాట. అంటే ప్రొడక్షన్ ఆర్డర్కి కావాల్సిన ఆర్డర్ టైప్ అనమాట. మనకు ప్రాసెస్ ఆర్డర్ ఉంటుంది, ప్రొడక్షన్ ఆర్డర్ ఉంటుంది. ప్రాసెస్ ఆర్డర్ అనేది పీపీపీఐ, అది ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఎప్పుడు మనం ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకే, ఈ స్టెప్స్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటి అనేది ఇప్పుడు ప్రాపర్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. తొందరగా అయిపోతుందో లేదో చూద్దాం. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 20 minutes టైం అయిపోయింది. సో మ్యాక్సిమం మనము అయిపోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. సో ఇది మన మెటీరియల్. ఓకే, ఇది మన మెటీరియల్. నేను జరసేపు అయితే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తుంది ఎస్ఏపి. అందుకే టైం లేదంటే. ఎవరైనా ప్రాక్టీస్ చేశారా ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్స్? చేయకపోవచ్చు, ఎందుకంటే మీకు చెప్పలేదు కాబట్టి మీరు చేయకపోవచ్చు. చేయాలి, కంపల్సరీ చేయాలి. వెల్కమ్. ఓకే, మనం మాన్యువల్గా ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి? CO01 కదా, CO01. ఓకే, ఇప్పుడు ఈ మెటీరియల్ ఎంట్రీ చేస్తున్నా. ఇక్కడ ప్లాంట్ ప్లాంట్ ఎంటర్ చేసి, సారీ, 1100 అనుకో. ప్లాంట్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఎంటర్ చేయగానే కంపల్సరీగా నాకు ఇక్కడ ఎంటర్ అండ్ ఆర్డర్ టైప్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఆర్డర్ టైప్ ఎంట్రీ చేయమంటుంది. ఆర్డర్ టైప్ ఏంటి మనకు? స్టాండర్డ్ ఆర్డర్ టైప్ ఏంటి? PP01. PP01. స్టాండర్డ్ ఆర్డర్ టైప్ PP01. ఎంటర్ చేయగానే సిస్టమ్ మనకి ఇన్సైడ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ అవైలబిలిటీ చెక్ చేస్తాం. మెటీరియల్ అవైలబిలిటీ చెక్, ఇక్కడ క్వాంటిటీ ఎంట్రీ చేసి అవైలబిలిటీ చెక్ చేస్తాం, కెపాసిటీ చెక్ చేస్తాం. సో అలాగే రిలీజ్ చేస్తాం, తర్వాత సేవ్ చేస్తాం. గూడ్స్ మూమెంట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ చేస్తాం, గూడ్స్ రిసీవ్ చేస్తాం. ఇది ఒక యాక్టివిటీ మాన్యువల్ ఆర్డర్ టైప్కి. సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్ ఆర్డర్ టైప్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓన్ ఆర్డర్ టైప్ అంటే ఏంది? ఇప్పుడు PP02 అని చెప్పింది ఎవరు? సారీ, PP01 అని చెప్పింది ఎవరు? అరవింద్ సార్. రఘునా? అరవింద్. అరవింద్. అరవింద్, ఓకే. అరవింద్ అంటే ARV1 అనేది ఒక ఆర్డర్ టైప్. జస్ట్ అరవింద్ చెప్పింది కాబట్టి అరవింద్ పేరు మీద నేను ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏందో నాకు తెలియదు, జస్ట్ గుర్తుండడం కోసం జస్ట్ ర్యాండమ్ ఒక పేరు ఎంట్రీ చేసాను, ARV1 అని నేను ఒక ఆర్డర్ టైప్ ఇస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. చూడండి, నాకు ఈ ఆర్డర్ టైప్ నాకు సిస్టమ్ అలౌ చేయట్లేదు. ఏం చేస్తలేదు? సిస్టమ్ అలౌ చేయట్లేదు. కానీ ఇదే పేరు మీద నేను ఇప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ వరకు వెళ్ళాలి, రిలీజ్ చేయాలి, కన్ఫర్మేషన్ వరకు వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేయాలి, దీనిపైన ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేయాలి. ఆర్డర్ టైప్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ టీ కోడ్ ఏంది? OPJH. ఇక్కడ మీకు ఇస్తాను, ఈ డాక్యుమెంట్ నేను పంపిస్తాను, మీరు దాని పరంగా మీరు గుర్తెట్టుకోవాలి. OPJH, OPLH ఇలా ఉంటాయన్నమాట. ఫస్ట్ డిఫైన్ న్యూ ఆర్డర్ టైప్. న్యూ ఆర్డర్ టైప్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది? OPJH. ఓకే. సో ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగే ఉండదు, నాకు ఎర్రర్ వచ్చింది, ఎన్నిసార్లు ఎంటర్ చేసి నాకు సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళట్లే. సో నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. ఏం కాన్ఫిగరేషన్ చేస్తున్నా? న్యూ ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. టీ కోడ్ ఏంది? OPJH. ఇది టీ కోడ్. ఎంటర్. ఎంటర్ చేయగానే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ టైప్స్ కనిపిస్తాయి నాకు. ఇక్కడ ఏం కనిపిస్తాయి? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ టైప్ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటి, మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి న్యూ ఆర్డర్ టైప్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒకటి ఎగ్జిస్టింగ్ నుంచి కాపీ చేసుకోవచ్చు, ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ దాన్ని మాడిఫై చేయొచ్చు. ఇక్కడ 3 ఆప్షన్. లేదు, ఇంకో ఆప్షన్ ఏంటంటే ఉన్నదాన్ని డిలీట్ చేయొచ్చు దీంతో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూకి వెళ్ళాను అనుకో, నంబర్ ఆఫ్ డేటా ఎంట్రీ చేయాలి, ఇవన్నీ డేటా ఎంట్రీ చేయాలి, సెటిల్మెంట్ ఇవన్నీ ఎంట్రీ చేయాలి. సో ఇదంతా ఎంట్రీ చేయాలి, టోటల్ ఇంప్లిమెంటెడ్ అనమాట. సో ఇవన్నీ ఎంట్రీ చేసే టైం మనకు లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో ఏం చేస్తాం? కాపీ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ నుంచి కాపీ చేసుకో. ఓకే, ఇవన్నీ మనం చేయలేం కాబట్టి నో ఇష్యూ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎగ్జిస్ట్ నుంచి కాపీ చేసుకుందాం. ఓకే. సో మనది ఏంది? PP01. సో ఇక్కడ ఉంది PP01. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్, ఇవన్నీ డీటెయిల్స్, ఇవన్నీ మనకు డైరెక్ట్గా వస్తాయి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోలేం, ఇవన్నీ కాన్ఫిగరేషన్ పాయింట్స్ అన్నట్టు. ఇవన్నీ స్టేటస్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనవి కావు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వాళ్ళు ఇక్కడ అసైన్ చేస్తారనమాట ఇవన్నీ. ఓకే, మన దేనికి రిలేటెడ్ ఉందో అక్కడ నేను చెప్పేస్తాను. ఓకే, మనకు దేనికి రిలేటెడ్ ఉందో అక్కడ నేను చెప్పేస్తాను డెఫినెట్లీ. కానీ మనకు రిలేటెడ్ కాంది, మనకు రిలవెంట్ కాంది నేను దానికి ఏమంటాం అది నేను చెప్పను. ఓకే,
మిగతాది మనకి ఏది అవసరమో అది మనం ఏది దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఏది మనం గుర్తుపెట్టుకోవాలో పీపీ మాడ్యూల్ పరంగా అవి చెప్పేస్తారు, నో ఇష్యూ. సో ఇవన్నీ డేటా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అది కాకుండా డైరెక్ట్ మనం ఏం చేద్దాం, ఎగ్జిస్టింగ్ నుంచి కాపీ ఉన్న దాని నుంచి కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ PP01 అనేది మనకు ఒక ఆర్డర్ టైప్, స్టాండర్డ్ ఆర్డర్ టైప్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దాని నుంచి డేటా మొత్తం కాపీ అవుతుంది అనమాట. ఓకే, దేని నుంచి కాపీ అవుతుంది, PP01 నుంచి కాపీ అవుతుంది. సో ఇక్కడ నేమ్ చేంజెస్ చేయట్లే, ఒక స్టేటస్, ప్రొఫైల్, హెడర్, ఇవన్నీ కాన్ఫిగరేషన్ పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ మనం చేయలేము. ఓకే, సో ఇక్కడ ఏం రాయాలి, కాపీ చేసాం మనం ఇప్పుడు. కాబట్టి అరవింద్, ARV1, ఇది అరవింద్ అనే పేరు మీద. సో ఈ యొక్క కోడ్ పైన మనం ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, ఎంటర్. సో ఈ ఎర్రర్ వస్తుంది మనకి. ఇక్కడ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనం టార్గెట్ చేయాల్సింది ఎక్కడంటే ఇక్కడ కలెక్టివ్ ఆర్డర్ విత్ గూడ్స్ మూమెంట్, ఇక్కడ టిక్ మార్క్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా, డెఫినెట్లీ ఇది మన తరపు నుంచి ఇది కంపల్సరీగా యాక్టివేట్ చేయాలి. ఓకే, కలెక్టివ్ ఆర్డర్ విత్ గూడ్స్ మూమెంట్. సో ఇది కూడా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఓకే, ఇది మన గూడ్స్ మూమెంట్ అవ్వాలి కదా. సో ఇది యాక్టివేట్ చేయకుండా కూడా గూడ్స్ మూమెంట్ అవ్వవు. సో మేబీ గూడ్స్ మూమెంట్ అవ్వట్లేదు అన్న టైం మీకు చెప్తాను, మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ పాయింట్స్ వచ్చిందో అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎందుకు దీని గురించి టైం వేస్ట్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకొని ఇవ్వాలి, అదొక టార్గెట్ మనది. ఓకే, ఎంటర్. సేవ్ అయింది, సేవ్ అవ్వలేదు, ఇంకా సేవ్ చేయలేదు. జా, నో ఇష్యూ. మనకు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. సేవ్. ఏమైంది, ఈ యొక్క కోడ్ అనేది ARV1 అనేది ఒక ఆర్డర్ టైప్ అనేది మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం మనకు సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా. సో ఇంతకు ముందు ఒక డిఫరెంట్ ఎర్రర్ వచ్చిండే, కానీ ఇప్పుడు ఇంకొక ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది, ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ ఆర్ మిస్సింగ్. ఏ ఆర్డర్కి, ఈ ARV1కి అనేది ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ మిస్సింగ్ అంట. ఇంతకు ముందు ఏమో ఆర్డర్ టైప్ లేదని నాట్ డిఫైన్ అని వచ్చింది, ఇప్పుడేమో ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ మిస్సింగ్ అని వస్తుంది. సో ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ సెట్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి అంటే, కాన్ఫిగరేషన్ చేయడానికి కావాల్సిన టీ కోడ్ ఏంటంటే OPL8. ఓకే, ఈ ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ అనమాట ఇక్కడ OPL8. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ OPL8 ఎంటర్ చేయగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం దేంట్లో నుంచి అయితే కాపీ చేసుకున్నాం PP01. సో ఇక్కడ ప్లాంట్ ఇక్కడ PP01 తీసుకోవాలి, PP01 అండ్ కంటిన్యూ. ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది PP01 అండ్ ప్లాంట్. సో ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ ఎగ్జిస్టింగ్ నుంచి కాపీ చేస్తాం. ఇక్కడ మనకు 4 ట్యాబ్స్ ఉంటాయి, ప్లానింగ్ ట్యాబ్స్, ఇంప్లిమెంటేషన్ అండ్ కాస్టింగ్ అండ్ డిస్ప్లే ప్రొఫైల్, 4 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు సెలక్షన్ ఐడి అని ఒకటి కనిపిస్తుంది, చెప్తా సెలక్షన్ ఐడి ఏందని. సో ఇక్కడ మనకు ప్రొడక్షన్ వర్షన్ ఆటోమేటిక్గా సెలెక్షన్ అవ్వాలి అని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇక్కడ నుంచి సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రొడక్షన్ వర్షన్ సెలెక్ట్ అవ్వాలి, ఎక్కడ సెట్టింగ్ చేస్తాము అని అంటే ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ అనమాట. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఉంటాయి, నో ఇష్యూ. సో ఇక్కడ మనం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రౌటింగ్, ఇదేంటి రౌటింగ్ అని అంటే ఏంటి, ఇది ప్రొడక్షన్ ఆర్డరే అనమాట. ఒకవేళ ప్రాసెస్ ఆర్డర్ ఉంటే ఇక్కడ రౌటింగ్ ఉండదు, మాస్టర్ రెసిపీ ఉంటుంది, లేదా రిసోర్స్ సెంటర్ ఉంటుంది. ఓకే, రౌటింగ్ ప్లేస్లో. సో ఇదేంటి రౌటింగ్ ఉంది అని అంటే, ఎన్ ఉంది అని అంటే ఏంది, ఇది ప్రొడక్షన్ ఆర్డర్ అనమాట. ఇదేంటి ప్రొడక్షన్ ఆర్డర్, అందుకని ఇక్కడ ప్రొడక్షన్ ఆర్డర్ అని రావడం జరిగింది. సో ఇక్కడ బామ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాం, బామ్ అప్లికేషన్ నంబర్. సో ఇవన్నీ పీపీ రిలేటెడ్ అనమాట. ఇది సెర్చ్ ప్రొసీజర్. ఈ సెర్చ్ ప్రొసీజర్ ఏం చేస్తామంటే, బ్యాచ్ డిటర్మినేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సెర్చ్ ప్రొసీజర్ ఎందుకు, ఇక్కడ టిక్ మార్క్ ఎందుకు ఉండాలి, అసలు సెర్చ్ ప్రొసీజర్ అంటే ఏంటి అనేది మన బ్యాచ్ డిటర్మినేషన్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం, డోంట్ వెరీ. ఓకేనా, ఇక్కడ ఆపరేషన్ ఇంక్రిమెంటర్ అంటే ఇక్కడ ఎప్పుడైతే
ఈ ఆర్డర్కి సంబంధించిన ఈ ఆపరేషన్స్ ఉందో ఇక్కడ ఏదైతే ఆపరేషన్స్ ఎంట్రీ చేస్తామో ఆ రౌటింగ్లో ఉన్న ఆపరేషన్స్ ఏదైతే ఎంట్రీ చేస్తామో 10 20 30 40 50 తీసుకోవాలా లేదా 1 2 3 4 5 తీసుకోవాలా అలా దానికోసం ఇది ఆపరేషన్ ఇంక్రిమెంట్ అంటే ఏం లేదు 10 20 30నా ఈ సిరీస్లో రావాలా లేదా 1 2 3 సిరీస్లో రావాలా అన్నది అంతే, అంతకుమించి ఏం లేదు ఇది. ఓకే, ఇక్కడ టాస్క్ లిస్ట్ కనిపిస్తుందా? పి టాస్క్, ఆల్ టాస్క్ లిస్ట్ పి. ఓకే, ఇది రౌటింగ్ సెలెక్షన్ నంబర్ 3. మీకు ఇన్సైడ్కి వెళ్తే తెలిసిపోతుంది నంబర్ 3 అంటే ఏంటనేది. ఇది ఆటోమేటిక్ సెలెక్షన్ అనమాట. ఓకే, ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట, ఇవన్నీ మనకు ఇంకా ఫ్యూచర్లో తెలుస్తాయి, నో ఇష్యూ. జస్ట్ మనకి ఏది మ్యాండేటరీ అనేది మాత్రం చెప్తున్నాను, మళ్ళీ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అది ఐడియా వస్తుంది, నో ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్స్కి వస్తే ఇంకొకటి కంపల్సరీగా మనము ఈ డాక్యుమెంట్ ఆఫ్ గూడ్స్ మూమెంట్ ఇవన్నీ టిక్ మార్క్ ఇవ్వాలి. మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు చెప్తున్నా, ఎందుకంటే మనది మ్యాండేటరీ కాబట్టి, మనది ఇంపార్టెంట్ పీపీ మాడ్యూల్ ఇంపార్టెంట్ కాబట్టి పీపీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తున్నాను, మిగతా ఇవన్నీ మనకు సంబంధం లేదు. సో పీపీ రిలేటెడ్ ఇవన్నీ యాక్టివేట్ చేయాలి, ఎందుకంటే డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వాలి. డాక్యుమెంట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? MB51లో చూస్తే మన డాక్యుమెంట్ నెంబర్ అవన్నీ జనరేట్ అవుతాయి అన్నమాట. సో డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంట్ నెంబర్ అనమాట. ఓకే, అవన్నీ జనరేట్ అవ్వాలంటే కంపల్సరీ అన్నిటికీ టిక్ మార్క్ ఉంటుంది. ప్లాన్డ్ ప్రొడక్షన్ ఆర్డర్కి, పర్చేజ్ ఆర్డర్కి, గూడ్స్ ఇష్యూకి, అన్ప్లాన్డ్ గూడ్స్ ఇష్యూకి, సో అన్నిటికీ డాక్యుమెంటేషన్ జనరేట్ అవ్వాలి. సో అందు గురించి కంపల్సరీగా మనం ఇవి టిక్ మార్క్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఇది ఫర్ హెడర్, ఫర్ ఆర్డర్ హెడర్ కూడా టిక్ మార్క్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది హెడర్ మెటీరియల్కి మాత్రమే వస్తుంది ఆర్డర్ టైప్ కాబట్టి ఇక్కడ హెడర్, ఆర్డర్ హెడర్కి టిక్ మార్క్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, అది అంటే ఇది ఇంటిగ్రేషన్ అనమాట. యాక్చువల్లీ ఎంఈఎస్ ఇంటిగ్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ అనమాట. ఎంఈఎస్ అది సపరేట్ టూల్, అది థర్డ్ పార్టీ టూల్ అది. ఓకే, సో నెక్స్ట్ అకౌంటింగ్ ఇక్కడ ఏది ఇవన్నీ PPP1 PPP2 ఇవన్నీ అకౌంట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అనమాట, వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు, అవన్నీ వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ ఇది ఫెట్ మెటీరియల్ కాబట్టి ఫెట్ ఇది 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 సారీ ఇది ఓపెన్ ఇది అరే యా. సో ఇది మ్యాక్సిమం ఫెట్కి హాల్ బుక్ ఇస్తాం కాబట్టి మనం ఫెట్కి ఇస్తే ఆల్రెడీ మన హాల్ బుక్ ఆటోమేటిక్గా కీ అనేది తీసుకోవడం జరుగుతుంది, అది నో ఇష్యూ. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ ఇష్యూ చేసామనుకో, గూడ్స్ ఇష్యూ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ గూడ్స్ ఇష్యూ చేసాం. గూడ్స్ ఇష్యూ చేసిన తర్వాత స్టాక్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది స్టాకు? మనకు కనిపించదు, అది స్టాక్ కనిపించదు. సో దానికి ఏ స్టాక్లో చూస్తాం? దాన్ని WIP స్టాక్లో చూస్తాం. సో ఆర్డర్ టైప్ పరంగా దాన్ని WIP స్టాక్లో చూసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట ఈ ట్యాబ్. అంటే మనం ఇష్యూ చేసిన తర్వాత మనకు స్టాక్ కనిపించదు, అక్కడ ఫైనల్ ప్రోడక్ట్ స్టాక్లో ఉండదు, సెమీ ఫినిష్డ్ స్టాక్లో ఉండదు. సో ఎక్కడ పోయినట్టు? ఫిజికల్గా ఉంది కానీ స్టాక్ ఎక్కడ పోయినట్టు? WIPలోకి వెళ్ళినట్టు. సో అలా అనమాట. సో ఈ ప్రొడక్షన్ ఆర్డర్ కాస్ట్ రిలేటెడా కాదా, కాస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలా లేదా అన్నది ఇక్కడ ఆప్షన్ అనమాట. డు నాట్ డిటర్మైన్ ప్లాన్డ్ కాస్ట్ వెన్ సేవింగ్, అలా ఈ యొక్క ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆప్షన్ పరంగా అనమాట. ఓకే, ఒకవేళ ఇది ఇచ్చామనుకో మనకు కాస్ట్ అనేది క్యాల్కులేట్ అవ్వదు ఈ ఆర్డర్ టైప్కి. ఓకే, ఇది రిలీజ్ చేసినప్పుడు కాస్ట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది, సేవ్ చేసినప్పుడు కాస్ట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. సో ఎప్పుడు కాస్ట్ క్యాల్కులేట్ అవ్వాలి అనేది ఈ రెండు ఆప్షన్. ఒకవేళ ఇక్కడ ఇలా ఇచ్చామనుకో ఈ ఆర్డర్ టైప్కి కాస్ట్ అనేది క్యాల్కులేట్ అవ్వదు. సో ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇంకా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్యూచర్లో, నో ఇష్యూ. జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా, ఇవన్నీ ఏవి మన రిలేటెడ్ కాదు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆర్డర్ టైప్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ ARV1. ఓకే, ఎంటర్. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ ఒకటి కాపీ అయింది. సో సేవ్ చేయని కంపల్సరీగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుద్ది డెఫినెట్లీ. ఎస్, సేవ్ చేసాం. ఇప్పుడు ఇది నేను ఇంకా ఎంటర్ చేయలేదు, ఇంతకుముందు నాకు ఏం అడిగింది? ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ ఆర్ మిస్సింగ్ అని అంది కదా. ఇప్పుడు ఎంటర్ చేయగానే సిస్టమ్ నాకు ఇన్సైడ్ తీసుకెళ్ళింది. సో ఆర్డర్ టైప్ ఏంటి యాక్చువల్లీ? ఇది
ARV1 అసలు ఏందో తెలీదు, కానీ దీని మీద మనం ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. మనం ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్ చేస్తూ మనం ఒక ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తా. 100 ఇచ్చి ఎంటర్ చేయగానే నాకు ఇంకొక ఎర్రర్ వస్తుంది. ఏంది? బ్యాక్ డేట్ షెడ్యూలింగ్. ఓకే, నో ఇష్యూ. నేను అయినా సరే నేను షెడ్యూలింగ్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ షెడ్యూలింగ్ ఇస్తా. ఇచ్చిన తర్వాత కూడా నాకు ఎర్రర్ వస్తుంది. క్యారీడ్ అవుటా? ఇట్స్ నాట్ రిలీజ్ క్యారీడ్ అవుట్ అయింది ఏంది? ఇట్స్ ఇది రాంగ్ అసలు యాక్చువల్లీ. ఈ ఆర్డర్ టైప్ ఒక నిమిషమా, సంథింగ్ ఈస్ బ్యాక్ అండ్ మిస్సింగ్. నో, అవ్వకూడదు. ఎందుకు అవుతుంది? యాక్చువల్ అవ్వదు, బట్ ఎందుకు అవుతుందో? అవ్వనే అవ్వదు. ఓకే, డెఫినెట్లీ అవ్వదు, బట్ సంథింగ్ అవ్వకూడదు, అవుతుంది. మేబీ అది స్టార్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అలా కూడా అవుతాయి. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ పాయింట్లో ఏం చేస్తారంటే కొంతమంది ఎవరన్నా కొత్త కొత్త ఆర్డర్ టైపులు క్రియేట్ చేసినప్పుడు అందరికీ అవ్వాలి అనే ఉద్దేశంతో, అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇబ్బంది కావద్దు అనేసి ఏం చేస్తారంటే అలా క్రియేట్ చేసి పెడతారు ప్రతి ఒక్క ఆర్డర్ టైప్. ఇక్కడ చూసి అనుకున్న స్టార్ ఇచ్చారు కాబట్టి ఇలా అయింది. సో OPU3 నెక్స్ట్ అదే ఉండాలి. OPU3 రైట్. నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టార్లు ఇస్తే ఏమవుతుందంటే అన్నిటికీ వర్క్ అవుతుంది అనమాట అలా. ఓకే, ప్రతి ఒక్క ఆర్డర్ టైప్కి స్టార్ ఇస్తే ప్రతి ఒక్క ఆర్డర్ టైప్కి వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1100 ఇస్తున్నా. ఆర్డర్ టైప్ PP01. ఓకే, చూసి 1100కి ఏముంది? స్టార్ స్టార్ ఉంది. సో అందు గురించి అని మనకి అది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేస్తా. ఎవరైనా వచ్చినాక కూడా అలా ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు. ఎవరు? మనలాకి ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు ఎంటర్ ఎంటర్ చేయగానే ఇప్పుడు నేను క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను. క్వాంటిటీ ఎంటర్ చేయగానే ఎంటర్ చేయగానే ఇక్కడ ఏమడుగుతుంది? నాకు రిక్వైర్డ్, నాకు ఇక్కడ డేటా ఎంట్రీ ఏమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ డేట్ ఇస్తాను. ఇవ్వగానే నాకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది? నెక్స్ట్ ఎర్రర్ ఏంది? షెడ్యూలింగ్ పారామీటర్స్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఫర్ ది ఆర్డర్. ఈ ఆర్డర్కి షెడ్యూలింగ్ పారామీటర్స్ డిఫైన్ లేవంట, అంటే షెడ్యూలింగ్ పారామీటర్ కాన్ఫిగరేషన్స్ లేదు. సో ఈ యొక్క ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలి? షెడ్యూలింగ్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ అదే. ఏంటి? షెడ్యూలింగ్ పారామీటర్స్. సో షెడ్యూలింగ్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? OPU3. ఓకే, OPU3. యా, ఇక్కడికి వెళ్ళేసి ప్లాంట్ అంటే అలాగే ఆర్డర్ టైప్ PP01. PP01 అంటే సో ఇక్కడ ఈ యొక్క PP01 ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి దీన్ని కూడా స్టార్ ఇచ్చారా? నో ప్రాబ్లం. ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ కంపల్సరీగా ఇది టిక్ మార్క్ బై డిఫాల్ట్ వస్తుంది. బై డిఫాల్ట్ కూడా వస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ షెడ్యూలింగ్ పారామీటర్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చేంజ్ చేయమనివ్వండి. ఇది చేంజ్ చేస్తాను ఫస్ట్. ARV1 ఇది. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏంటి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా షెడ్యూలింగ్ టైప్? షెడ్యూలింగ్ టైప్ కనిపిస్తుందా? ఇక్కడ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అండ్ కరెంట్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మనం అసైన్ చేస్తామో ఈ ప్రొడక్షన్ ఆర్డర్లో బై డిఫాల్ట్ అదే వస్తుంది. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ షెడ్యూలింగ్ టైప్ అనేది ఏ కాన్ఫిగరేషన్ నుంచి చాలాసార్లు అడిగారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంటర్వ్యూవర్ చాలాసార్లు అడిగాడు. ఈ షెడ్యూలింగ్ ఉంది కదా, ఈ షెడ్యూలింగ్ అంటే కొంతమంది నాలెడ్జ్ ఉన్న పర్సన్ నీకు తెలుసా లేదా ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతారు అనమాట.
సో షెడ్యూలింగ్ టైప్ అనేది కరెంట్ డేట్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అనేది బై డిఫాల్ట్ ఆర్డర్లో ఇక్కడ ఎలా వస్తుంది అని అడుగుతాడు. ఏ కాన్ఫిగరేషన్ నుంచి వస్తుంది అని అడుగుతాడు. అదే కాన్ఫిగరేషన్ నుంచి వస్తుందని చెప్తే ఏం చెప్తారు? ఏ కాన్ఫిగరేషన్ వచ్చిందంటే ఏం చెప్తారు? ఏ కాన్ఫిగరేషన్ నుంచి వచ్చిందని చెప్తారు? OPU. OPU3 షెడ్యూలింగ్ పారామీటర్స్ అని చెప్పాలి. టీ కోడ్తో పాటు ఇట్ విల్ గెట్ ఫ్రమ్ షెడ్యూలింగ్ పారామీటర్స్ సంథింగ్. మీకు ఏ విధంగా కమ్యూనికేషన్ వస్తే ఆ విధంగా షెడ్యూలింగ్ పారామీటర్స్ అని చెప్పి పారామీటర్ కాన్ఫిగరేషన్ నుంచి అక్కడ రావడం జరుగుతుంది. మీకు చూపిస్తాను అనుకుంటే ఇప్పుడు ఒకసారి. సో ఇక్కడ కంపల్సరీగా ఆటోమేటిక్ షెడ్యూలింగ్ అని కంపల్సరీ యాక్టివేట్ చేయాలి. ఇవన్నీ యాక్టివేట్ చేసి ఏమవుతుంది అని అంటే ఏమవ్వదు, కానీ కంపల్సరీగా ఇది మాత్రమే యాక్టివేట్ చేయాలి. ఇవన్నీ గురించి మనకు సంబంధం లేదు, అవన్నీ ఎక్కువ డీప్గా పోవద్దు. సో అది సరిపోతుంది అనమాట. ఓకే, యా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఎంటర్ అండ్ సేవ్. ఈ కంపల్సరీగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది, రిక్వెస్ట్ నెంబర్. సో ఇప్పుడు నేను ఇప్పటి వరకు నాకు వచ్చింది ఏం ఎర్రర్? షెడ్యూలింగ్ పారామీటర్స్ ఆర్ మిస్సింగ్ అని సంథింగ్ ఏదో వచ్చింది కదా. సో ఈ ఎర్రర్ రాదు నాకు ఇప్పుడు నెక్స్ట్, ఎందుకంటే నేను ఆల్రెడీ షెడ్యూలింగ్ పారామీటర్ కాన్ఫిగరేషన్ చేశాను కాబట్టి. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ ఫస్ట్ నుంచి వెళ్దాం. ఓకే, ఇంతవరకు వచ్చాను, ఒక క్వాంటిటీ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నాకు ఏమొచ్చింది? బ్యాక్వర్డ్ అని వచ్చింది. లేదు, నాకు ఫార్వర్డ్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేద్దాం? ఇక్కడికి వెళ్ళేసి ఎగ్జిస్టింగ్ అయిపోయింది, క్రియేట్ చేశాం కాబట్టి ఎగ్జిస్టింగ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఫార్వర్డ్ ఇచ్చాను అనుకో, ఫార్వర్డ్ ఇచ్చి సేవ్ చేస్తా. సేవ్ చేసా. ఇప్పుడు ఏంటి? నాకు ఇప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ ఫార్వర్డ్ రావాలి. ఇంతకుముందు బ్యాక్వర్డ్ వచ్చింది, ఇప్పుడు ఫార్వర్డ్ రావాలి. సో వస్తుందా రాదా చూద్దాం. రాలేదు అని అంటే మనం ఏదో మిస్టేక్ చేసాం. వచ్చింది అని అంటే అది కరెక్టే అన్నాను. ఓకే, సో ఇప్పుడు ఫార్వర్డ్ వచ్చింది చూడండి. సో అలాగా మనం కరెంట్ డేట్, యాజ్ ఆఫ్ నో కరెంట్ డేట్ పెట్టుకుందాం, మనకు ఈజీగానే ఉంటుంది ఈ ఆర్డర్ పైన. కరెంట్ డేట్స్ పెట్టుకుందాం, మళ్ళీ మార్చకుండా. ఓకే, సో ఇప్పుడు మనకి కరెంట్ డేట్ రావాలి. అక్కడ వస్తుందా రాదా చూద్దాం. వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, మీరు చూసారు కాబట్టి ఇది ఇప్పుడు వస్తుంది అన్నట్టు. ఎంటర్ చేయగానే ఇక చూడండి కరెంట్ డేట్ అని వచ్చింది. సో ఇక్కడ 100 క్వాంటిటీ ఇస్తాను, ఇచ్చి ఎంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు క్యారీడ్ అవుట్ అయిపోయింది. షెడ్యూలింగ్ క్యారీడ్ అవుట్. ఓకే, షెడ్యూలింగ్ క్యారీడ్ అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ రిలీజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? రిలీజ్ రిజెక్టెడ్ అని వస్తుంది. ఎందుకు రిలీజ్ రిజెక్టెడ్ అని వస్తుంది అని అంటే ఆర్డర్ అండ్ ఒక్క నిమిషమా, రిలీజ్ కదా, రిలీజ్. ఇక్కడ ఒక మెసేజ్, అది ఎందుకు వస్తుందంటే చెక్కింగ్ రూల్స్ అనమాట. యాక్చువల్లీ చెక్కింగ్ రూల్స్ కొంచెం ఇక్కడ తెలుస్తుంది అనమాట. మనకు లాక్స్ ఎందుకు చూపించానంటే మనకు అదేందో అని తెలుస్తుంది. ఇక్కడ ఏమంటుంది? స్టార్ట్ కెపాసిటీ అవైలబిలిటీ చెక్. ఇక్కడ ఏంటి? అవైలబిలిటీ చెక్ అంటే ఏం లేదు, చెక్కింగ్ రూల్స్ అనమాట. చెక్కింగ్ రూల్స్ లేదు అనమాట, ఏం లేదు, చెక్కింగ్ రూల్స్. అవైలబిలిటీ చెక్ అంటేనే చెక్కింగ్ రూల్స్ అనమాట. ఆ చెక్కింగ్ రూల్స్లోనే మనకు అవైలబిలిటీ చెక్ కానీ లేదంటే కెపాసిటీస్ కానీ మనం అవైలబుల్ చెక్కింగ్ రూల్స్లోనే చూస్తాం. సో ఆ ఎర్రర్ వస్తుంది. సో ఓకే, రిలీజ్ చేస్తుంటే ఏమొస్తుంది? రిలీజ్ రిజెక్టెడ్ అని వస్తుంది. ఆ రిలీజ్ రిజెక్టెడ్ ఎందుకు వచ్చింది అనే రీజన్ తెలుసుకోవడానికి ఓన్లీ రిలీజ్ రిజెక్టెడ్ మాత్రమే కనిపిస్తుంది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో అదేంటి ప్రాపర్ ఎర్రర్ ఏంటి, దాని వెనకాల ఉన్న మెసేజ్ ఏంటి అని అంటే మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళాను ఇంతకుముందు, గోటుకి వెళ్ళి లాగ్స్కి వెళ్తే ఇక్కడ రిలీజ్ టైంలో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆ ఎర్రర్ అనేది తెలుస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? చెక్కింగ్ రూల్స్ కాన్ఫిగరేషన్ చేయాలి. చెక్కింగ్ రూల్స్ కాన్ఫిగరేషన్ చేయాలంటే టీ కూడా ఏంటి? ఓపీజేకే. ఓకే, సో నేను ఓపీజేకే ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఓపీజేకే. ఓకే, చెక్కింగ్ రూల్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆర్డర్ కంట్రోల్ అంటేనే చెక్కింగ్ రూల్స్. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది అవైలబిలిటీ చెక్ డ్యూరింగ్ ఆర్డర్ అని మనకు కనిపిస్తుంది కదా. అక్కడ చూసాం కదా అవైలబిలిటీ చెక్ అనేది. ఇక్కడ కూడా చెక్ అవైలబిలిటీ అని కనిపిస్తుంది కదా. ఇది మెసేజ్
సేమ్ అనమాట. ఓకే. సో ఇక్కడ నేను ప్లాంట్ అండ్ అలాగే ఆర్డర్ టైప్ PP01 ఎంటర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు చేయాల్సి వస్తుంది. ఏవి? 1 2 కంపల్సరీగా 1 2 చేయాలి. ఒకటి చేసి వదిలేసిన ప్రాబ్లం అవుతుంది. 1 2 చేయాలి. 1 2 ఏంటి అనేది మనం ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత తెలుసు. ఫస్ట్ ఏం చేస్తున్నా, ఎగ్జిస్ట్ నుంచి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆర్డర్ టైప్ ఎంట్రీ చేస్తా, ARV1. ఓకే, ఆర్డర్ టైప్ ఎంట్రీ చేసా. ఇక్కడ చూడండి చెకింగ్, ఇక్కడ చూడండి చెక్ అవైలబిలిటీ డ్యూరింగ్ ఆర్డర్ క్రియేషన్. ఆర్డర్ క్రియేషన్ చేసేటప్పుడు ఇది ఇప్పుడు 1 అనేది ఏంది? ఆర్డర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు అవైలబిలిటీ చెక్ అనమాట. సో ఇక్కడ నేను ఏమి ఇవ్వలే, నో చెక్ అని ఇవ్వచ్చు. చెక్ అవైలబిలిటీ వెన్ సేవింగ్ ద ఆర్డర్. ఆర్డర్ సేవ్ చేస్తున్నప్పుడు అవైలబిలిటీ చెక్ చేయాలా అని అనుకుంటే టిక్ మార్క్ ఇస్తాం. ఇక్కడ కనిపిస్తున్నాయా చెక్కింగ్ రూల్స్ అని? ఇదే చెక్కింగ్ రూల్స్. చెక్కింగ్ రూల్స్ ఇవే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సైడ్కి వెళ్ళాను అనుకో, పీపీ అని అంటే చెక్కింగ్ రూల్స్ అనమాట. పీపీ అని అంటేనే చెక్కింగ్ రూల్స్. మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది ప్రాపర్గా. ఓయో, అరే 1 కదా ఎగ్జిస్టింగ్. ఓకే, 1 పీపీ. ఇక్కడ మనం మెయిన్ ఇక్కడ ఇజా ఈడ ఇన్సైడ్కి వెళ్తే కలెక్ట్ కన్వర్షన్. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ ఏంటి అని అంటే మనం అవైలబిలిటీ చెక్ చేస్తున్నప్పుడు, మెటీరియల్ అవైలబిలిటీ చెక్ చేస్తున్నప్పుడు యూజర్ డిసిషన్, సారీ యూజర్ డిసైడ్స్ ఆన్ క్రియేషన్ ఆఫ్ ఇఫ్ మెటీరియల్ ఈజ్ మిస్సింగ్. అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఈ ఒకటి సెలెక్ట్ చేసుకున్న 1 సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, యూజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. జస్ట్ ఒక మెసేజ్ వస్తుంది, మెటీరియల్ మిస్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకే అని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే మనం చూసి కూడా పర్లేదు అనేసి ముందుకెళ్ళొచ్చు. జస్ట్ మెసేజ్ మాత్రం వస్తుంది మనకి, మెటీరియల్ అవైలబిలిటీ లేదు అని ఒక మెసేజ్ వస్తుంది. అయినా కంటిన్యూ కొట్టేస్తే మనం ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు, అంటే ఐ మీన్ ఆర్డర్ రిలీజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్రియేషన్ ఏవెన్ దో నో మెటీరియల్ అవైలబుల్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దీన్ని మెటీరియల్ అవైలబిలిటీ లేకున్నా, మెటీరియల్ స్టాక్లో లేకున్నా కూడా మనం ఆర్డర్ని క్రియేట్ చేయొచ్చు ఆర్ రిలీజ్ చేయొచ్చు. బోత్ క్రియేట్ చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు. సో ఒకవేళ 3 సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మెటీరియల్ ఒకవేళ అవైలబిలిటీ లేదు అని అంటే ఆర్డర్ అనేది క్రియేట్ అవ్వదు. సో అసలు ఏంటి మెటీరియల్ అవైలబిలిటీ అని అంటే ఏంటి, మీకు మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక 2 minutes వెయిట్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఒకవేళ మెటీరియల్ అవైలబిలిటీ లేకపోతే ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది సిస్టమ్. సో అది మన పైన యూజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. యూజర్ ఓకే అని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వాడికి ఒక మెసేజ్ వస్తుంది అంతే, నీకు కొన్ని మెటీరియల్ షార్టేజ్ ఉన్నాయి అంటే ఏవే మెటీరియల్ షార్టేజ్ ఉన్నాయని చూసుకోవడానికి ఒక మెసేజ్ వస్తుంది. ఈ సెకండ్ ఆప్షన్ ఏంటి, ఒకవేళ మెటీరియల్ అవైలబిలిటీ లేకున్నా సరే కానీ క్రియేట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఏంటి, అసలు మెటీరియల్ లేకపోతే క్రియేట్ అవ్వదు, ఆర్డర్ క్రియేట్ అవ్వదు. అది మీనింగ్. సో ఇక్కడ అలాంటి ఆప్షన్స్ ఏమి ఇవ్వలే, ఎందుకంటే ఇది డమ్మీ సర్వర్ కాబట్టి అలా అచ్చుకుంటూ పోతే ముందుకు వెళ్ళలేము. సో జస్ట్ మనం నేర్చుకోవాలి, వదిలేసేయాలి. ఓకే, సో సేవ్ చేస్తున్నా. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడిగింది. ఓకే, ఒకటి అయిపోయింది. 1 చేసాం, ఇంకోటి చేయాలి, 2 చేయాలి. డెఫినెట్లీ 2 ఎక్కడుందో వెతకాలి. మళ్ళీ సెర్చ్ చేద్దాం. పీ 1000 అండ్ PP01. ఓకే, కంటిన్యూ. ఇది 2. 1 అయిపోయింది. 1కి కాపీ చేసాం. సో 2 నుంచి కాపీ చేయాలి. ఇక్కడ చూడండి ఆర్డర్ క్రియేషన్, ఇది కూడా డ్యూరింగ్ ఆర్డర్ క్రియేషన్, నో ఇష్యూ. కాకపోతే 2 రకాలుగా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒకటి లేదు, ఇది మళ్ళీ 1 తీసుకున్నామా ఏంటి, నాకు డౌట్ వస్తుంది. 2 నుంచి సారీ, డౌట్ వస్తుంది కొంచెం. 2 తీసుకోవాలి. PP01 2నే కదా, 2 ఎందుకు రాలేదు మరి, 2 రావాలి. మేబీ మొత్తం బ్యాక్ వెళ్ళాలి, ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ
అది యాక్టివేట్ అయ్యి ఉండొచ్చు, అందుకే రాలేదు. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు 2 కంపల్సరీ వస్తుంది. ఆల్రెడీ 1 యాక్టివేట్ చేసాం కాబట్టి దాని మీద బ్రౌన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది కదా, లైన్, అది ఉండొచ్చు, అందుకే మనకు 1 చూపించింది. ఇప్పుడు కంపల్సరీ 2 చూపిస్తుంది డెఫినెట్లీ. ఇక్కడ 2 చూస్తుంది. ఇప్పుడు ఎప్పుడు ఆర్డర్ రిలీజ్ చేసేటప్పుడు, సో ఆర్డర్ రిలీజ్ చేసేటప్పుడు ఏమైంది, రిలీజ్ పర్మిట్ పర్మిటెడ్ డిస్పైట్ మిస్సింగ్ మెటీరియల్. మెటీరియల్ మిస్ అయ్యి, ఒకవేళ మెటీరియల్ మిస్సింగ్ అయితే కూడా మనకు రిలీజ్ అవ్వడానికి పర్మిషన్ లెక్క అనమాట, పర్మిటెడ్ అనమాట. అంటే ఒకవేళ మనం ఆర్డర్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మెటీరియల్ గిట్ట మిస్ అయితే, మెటీరియల్ మిస్ అయినప్పటికీ మనకేంటి, ఆర్డర్ అనేది రిలీజ్ అవ్వాలి అనేది ఆప్షన్ ఇచ్చాం మనం ఇక్కడ. ఏమి ఇచ్చాం, ఆర్డర్ అనేది రిలీజ్ అవ్వాలి అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఇచ్చామన్నమాట. లేదు నువ్వు ఆల్రెడీ 3 ఆప్షన్ ఇచ్చావనుకో, ఆప్షన్ 3 ఇచ్చావనుకో, అసలు ఆర్డర్ రిలీజ్ అవ్వదు. ఎన్నిసార్లు నువ్వు స్టాక్లో మెటీరియల్ లేనంత వరకు నీకు ఆర్డర్ రిలీజే అవ్వదు. కంపల్సరీగా దానికి సంబంధించిన ఆర్డర్, ఏదైతే మనం ఏదానికైతే ఆర్డర్ క్రియేట్ చేస్తున్నామో, ఏదైతే హెడర్ మెటీరియల్కు ఆర్డర్ క్రియేట్ చేస్తున్నామో, దాని కింద ఉన్న కంపోనెంట్స్కి అన్నిటికీ అవైలబుల్గా స్టాక్ ఉండాలి. కంపోనెంట్స్ అన్నిటికీ అవైలబుల్గా స్టాక్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆర్డర్ రిలీజ్ అవుతుంది. మీ అవైలబిలిటీ చెక్ అంటే ఏంటి, 2 మినిట్స్ తర్వాత అర్థమవుతుందని చెప్పాను కదా నేను. అదేంటి అని అంటే, మనం ఇప్పుడు ఏంది సైకిల్ 02నో సంథింగ్ దేనికో మనం ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఆర్డర్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి సంథింగ్ కంపోనెంట్స్ అయితే మనకు కావాలి, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఆ కంపోనెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉండాలి, స్టాక్లో ఉండాలి. అప్పుడే మనకు ఆర్డర్ అనేది క్రియేట్ కానీ రిలీజ్ కానీ అవుతుంది. ఆర్డర్ క్రియేట్ కానీ రిలీజ్ కానీ అవుతుంది. ఆ ఆప్షన్ ఎస్ఏపిలో ఉంది. ఎందుకంటే కొన్ని కంపెనీస్లో ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు అని అంటే కంపల్సరీ అవైలబిలిటీ స్టాక్ ఉండాలి, ఉంటే కానీ అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. సో టెస్టింగ్ సర్వర్ కాబట్టి మనం ఇలా పెట్టేసుకుంటాం, ఎందుకంటే దానికి స్టాక్ ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. మనకేంది ప్రాక్టీస్ పర్పస్ కోసం అలా ఇచ్చేసుకుంటాం అనమాట. లేదు నువ్వు ఇక్కడ 3 ఇచ్చావనుకో, నీకు ఆర్డరే రిలీజే అవ్వదు, అదే అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ARV1, ఓకే, యా, నేను ఒక సేవ్ చేస్తున్నా. ఓకే, కొంచెం హెడేక్గా ఉంది ఫుల్ నాకు ఎందుకో. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకేంటి, మనకు ఇప్పటివరకు మనకి ఏమైంది, రిలీజ్ క్యారీడ్ అవుట్. ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, రిలీజ్ అవ్వలే. ఇప్పుడు నేను రిలీజ్ చేయగానే రిలీజ్ క్యారీడ్ అవుట్ ఉంది. ఇంతకుముందు ఏమొచ్చింది, రిలీజ్ రిజెక్టెడ్ అని వచ్చింది. సో నేను ఎప్పుడైతే ఈ కాన్ఫిగరేషన్ చేశానో, అవైలబిలిటీ స్టాక్ లేకున్నా సరే నాకు ఆర్డర్ రిలీజ్ అవ్వాలి ఆర్ క్రియేట్ అవ్వాలి అని అన్నాం. సో రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇంకా క్రియేట్ అంటే సేవ్ చేసినప్పుడు క్రియేట్ అనమాట. సో రిలీజ్ క్యారీడ్ అవుట్ అని అంది. ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఏంటి, క్యాలిక్యులేషన్ కాస్ట్ లాగ్స్, ఇది ఏమీ అవసరం లేదు, సేవ్ చేసేసింది, ఇవన్నీ పట్టించుకోకండి. యా, మనకు ఆర్డర్ అనేది క్రియేట్ సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ టైప్ పైన, ఏ ఆర్డర్ టైప్ అయినా, ఈ ఆర్డర్ టైప్ అయినా ఏమైంది, సక్సెస్ఫుల్గా మనకు ఒక ఆర్డర్ అనేది క్రియేట్ అయింది కదా. క్రియేట్ అయింది కదా, CO02. అబ్బా, ఓకే, CO02, ఇది మనకు ఒక ఆర్డర్. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, గూడ్స్ ఇష్యూ, తర్వాత ఏంటి, కన్ఫర్మేషన్. సో అంటే ఈ గూడ్స్ ఇష్యూ, గూడ్స్ రిసిప్ట్, ఇది సపరేట్ యాక్టివిటీ. కానీ ఆర్డర్ క్రియేషన్, కన్ఫర్మేషన్ అనేది ఒక యాక్టివిటీ, ఒక ఆర్డర్ టైప్ పైన జరుగుతాయి. గూడ్స్ ఇష్యూ, గూడ్స్ రిసిప్ట్ అనేది డిఫరెంట్. ఓకే, అవి దేని మీద జరుగుతాయి, ఆర్డర్ క్రియేషన్ అయిన తర్వాత ప్రొడక్షన్ ఆర్డర్ పైన జరుగుతాయి. గూడ్స్ ఇష్యూ, గూడ్స్ రిసిప్ట్ అనేది ప్రొడక్షన్ ఆర్డర్ పైన జరుగుతాయి. కానీ ఈ ఆర్డర్ క్రియేషన్ అనేది, కన్ఫర్మేషన్ అనేది దేనికి రిలేటెడ్, ఆర్డర్ టైప్కి రిలేటెడ్. సో మనకు ఇప్పుడు ఆర్డర్ ఆర్డర్ అనేది జనరేట్ అయిపోయింది, ఐ మీన్ ప్రొడక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది, మనం గూడ్స్ ఇష్యూ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, CO15 కదా, CO15. ఈ ఆర్డర్ ఎంట్రీ చేశాడు, ఎంటర్ చేయగానే నాకు ఈ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, నో పారామీటర్స్ డిఫైన్ అంటుంది. ఏం పారామీటర్స్ ఇవి, కన్ఫర్మేషన్ పారామీటర్స్. ఈ ఆర్డర్ టైప్కి కన్ఫర్మేషన్ పారామీటర్స్ లేవంట. ఏం లేవంట, కన్ఫర్మేషన్ పారామీటర్స్ లేవంట.
సో కన్ఫర్మేషన్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఎవరైనా చెప్తారా చూడకముందు? OPK4. చూసావా? ఎలా చెప్పావు ఇది OPK4 అని? ఇప్పుడు ఇంతకుముందు నోట్ డౌన్ చేసుకున్నా సార్ స్టార్టింగ్ లో. ఓకే ఓకే. సో మీకు బ్యాక్ ప్లస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానా? బ్యాక్ ప్లస్ ఆటో గూడ్స్ రిసిప్ట్ ఆటో గూడ్స్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేశానా మీకు? గుర్తుకుందా లేదు ఎవరికన్నా? లేదు కదా? లేదు సార్. లేదు సార్, లేదు. యా యా. ఓకే, అది చెప్పానేమో అందుకే గుర్తుకొచ్చిందని అన్నాను. అది గుర్తుపెట్టుకొని చెప్పావేమో మంచి గుర్తుకుంది అని అనుకున్నాను, నేను చెప్పలేను కదా. ఓకే, నో ఇష్యూ. యా, ఇక్కడ కన్ఫర్మేషన్ పారామీటర్స్ OPK4 సూపర్, అలా ఉండాలి. ఎవరైతే క్లాస్లో కరెక్ట్గా అడగగానే చెప్తారో వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టే అబ్బా, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మంచి ఆన్సర్ చేసినట్టే. ఈడ ఏం చెప్దాంలే ఆడ చెప్దాం అంటే ఆడ కూడా అట్లే ఉంటుంది, మనం అనుకున్నంత ఈజీ కాదు. సో ఇక్కడ నా దగ్గరనే మీరు అట్లా చెప్పకపోతే ఆడేం చెప్తారు? సో నెక్స్ట్ ఏంటి? ప్లాంట్. ఆర్డర్ టైప్ PP01 అంటే ఓకే. ఇది కన్ఫర్మేషన్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్స్ అనమాట. సో నేను ఎగ్జిస్ట్ నుంచి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ మన ఆర్డర్ టైప్ ఎంట్రీ చేద్దాం. ఏంటి ఆర్డర్ టైపు? ఏవి ARV1. ఓకే, ARV1. ఇక్కడ ఆపరేషన్ సీక్వెన్స్ అని ఉందా? ఈ ఆపరేషన్ సీక్వెన్స్ ఏంది అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఆప్షన్స్ పరంగా మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. చూసుకుంటే అర్థమవుతుంది, కానీ మీరు ఒకసారి చెప్తే అర్థమవుతుంది. ఏంటి అని అంటే ఆపరేషన్ సీక్వెన్స్ ఈజ్ నాట్ చెక్ ఇక్కడ అని ఉంది కదా. ఎందుకు ఇలా ఉంది అని అంటే ఒకవేళ మ్యాక్సిమం రియల్ టైంలో ఇలా ఉండదు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఆపరేషన్స్ ఉన్నాయి. 10 ఆపరేషన్స్ ఉన్నాయి. సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ 10 ఉన్నాయి. ఫస్ట్ ఆపరేషన్ కన్ఫర్మ్ అయితే సెకండ్ ఆపరేషన్ అవ్వాలి. సెకండ్ అవుతేనే థర్డ్ అవ్వాలి. థర్డ్ అవుతేనే 4 అవ్వాలి. 4 అవుతేనే 5 అవ్వాలి. ఇలా ఇలా ఉంటాయి అన్నమాట. కానీ యూజర్ ఎలా అడిగాడంటే నాకు ఫస్ట్ ఆపరేషన్ కన్ఫర్మేషన్ అవ్వాలి, నాకు సెకండ్ అవ్వకుండానే డైరెక్ట్ థర్డ్ అవ్వాలి, సెకండ్ అవ్వకపోతే థర్డ్ అవ్వాలి. ఎందుకు? కొన్ని కేసెస్లో ఎమర్జెన్సీ టైంలో కావాలి, తప్పదిక. కొన్ని కేసులో ఎమర్జెన్సీ టైంలో కావాలి. ఎందుకంటే నేను సిస్టమ్ పరంగానే వెళ్తాను, సిస్టమ్ బైపాస్ చేయను అని అంటే లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని టైంలో. సో సిస్టమ్ బైపాస్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు సిస్టాన్ని మార్చాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో వెహికల్స్ లోడ్ అయి ఆగడం జరుగుతుంది, డిస్పాచ్ ఆగిపోవడం జరుగుతుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది అనమాట. ఆ టైంలో ఆ సిస్టాన్ని కొంచెం పక్కన పడేసి దాన్ని ఏదో స్కిప్ చేయాలి. సో అలాంటి టైంలో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఆపరేషన్స్ కాకముందు నాకు డైరెక్ట్ 3 అయిపోవాలి. సెకండ్ చేయొద్దు అనుకుంటున్నా, ఏదో ప్రాబ్లం ఉంది సంథింగ్ ఎస్ఏపిలో, అది ఫిజికల్గా నేను దాన్ని చేయొద్దు అనుకుంటున్నాను, నాకు డైరెక్ట్ 3 అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆపరేషన్ స్కిప్ అని, లేదంటే ఆపరేషన్స్ సీక్వెన్స్ నాట్ ఫాలోడ్ అని, సీక్వెన్స్ నాట్ ఫాలోడ్ సంథింగ్ ఏదో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తే నేను ఇప్పుడు చదవలేను. సో సీక్వెన్స్ ఫాలో కాకుండా జస్ట్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎప్పుడు సీక్వెన్స్ ఫాలో కానప్పుడు వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, మెసేజ్ అనమాట. ఇక్కడ ఇది ఇచ్చావనుకో అసలు ఏం మెసేజ్ రాదు, ఏం ఫాలో అవ్వదు. కానీ ఇది ఇచ్చావనుకో అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, నో మెసేజ్ ఆన్ సంథింగ్ ఇవన్నీ చూడండి. ఇక నేను చెప్పలేదు, కొంచెం ఉంది. ఓకే, మీకు అర్థమైతే ఇవి చూసుకొని సరిపోతుంది. ఓకే, అంతకుమించి అయితే ఏం లేదు. ఇది యాక్చువల్గా నేను ఎవరికి చెప్పాను కూడా, నేను మీకు చెప్పాను. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఇప్పుడు చెప్పాను, బ్యాక్ ఫ్లాష్ వచ్చినప్పుడు చెప్తాను. బ్యాక్ ఫ్లాష్ అని ఎందుకు గుర్తు చేశానంటే ఇప్పుడు మన అరుణ్ OPK4 అనే టీ కోడ్ చెప్పగానే నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చెప్పానేమో అందుకే గుర్తుకుంది అని అన్నాను. సో ఇదేంటి మీరు జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఏంది? గూడ్స్ మూమెంట్స్. ఈ గూడ్స్ మూమెంట్ ఉంది కదా, ఇక్కడ గూడ్స్ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటి ఆల్ కంపోనెంట్స్ అని ఉంది కదా మనకి. ఇది మనకు బ్యాక్ ఫ్లాష్
అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం పీపీ తరపు నుంచి మనం తెలుసుకోవాల్సిన ఏంటి అని అంటే ఒకటి ఇది, ఒకటి ఇది. కావాలంటే ఇంకా చాలా ఉంటాయి మనకి, కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. అంత అవసరం లేదు. యాజ్ ఆఫ్ నో అంత అవసరం లేదు. మాకు కూడా ఇంత యూజ్ కాలే, ఒకసారి ఆర్డర్ క్రియేట్ చేసి వదిలేస్తాం అంతే. ఇప్పుడు మాకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి యూజ్ అవ్వలే, కానీ తెలుసు, ఇవన్నీ తెలుసు ఏంటి ఏం సంగతి అని ప్రతి ఒక్కటి తెలుసు, కానీ ఇది మీకు ఇది సరిపోతుంది ఇప్పటికి. ఓకే, అంటారు. సో ఇప్పుడు ఏంటి, ఇంత ముందు కన్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు మనకి ఏమొచ్చింది, నో పారామీటర్స్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను కన్ఫర్మేషన్ పారామీటర్ కాన్ఫిగరేషన్ చేసేసా. ఎంటర్ చేయగానే ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ రావట్లేదు. డైరెక్ట్ నాకు ఏమడుగుతుంది చూడండి, ఒక 100 క్వాంటిటీ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ చేసేస్తా. గుడ్స్ ఏమైనా ఉన్నాయా దీనికి, ఓకే, నో ఇష్యూ అండ్ సేవ్. సో కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. అంటే మనం ఆర్డర్ టైప్ ఏంటి అసలు, యాక్చువల్లీ ఆర్డర్ టైపే డిఫరెంట్ మనది. ARV1 అన్న ఒక ఆర్డర్ టైప్ మీద మనం ఒక మొత్తానికి ఒక సైకిల్ చేసాం. ఈ ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్స్లో యాక్చువల్లీ నేను చాలా ఇప్పటివరకు నేను జస్ట్ ఆర్డర్ టైప్ మీద పైన పైన చెప్పాను, కానీ మీకు ఆల్రెడీ కొంచెం డీప్గా చెప్పుకుంటూ వచ్చాను అండి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఇది OPK4. నెక్స్ట్ షెడ్యూలింగ్, ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ అనేది ఇది సపరేట్ అనమాట. అందుకే రెడ్ కలర్లో చేయలేదు, జస్ట్ అలా ఉంచా. ఎందుకంటే దీనికి ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ ఉంటుంది, దీనికి కూడా ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ ఉంటుంది. కాకపోతే దీనికి వేరే టీ కోడ్, దీనికి వేరే టీ కోడ్. ఇదేంది ప్రొడక్షన్ ఆర్డర్, ఇదేంది ప్రాసెస్ ఆర్డర్. సో మీకు ఇంకా ప్రాసెస్ ఆర్డర్ కాన్సెప్ట్లే రాలేం మనం. మనం అనేది ప్రొడక్షన్ ఆర్డర్లోనే ఉన్నాం. ఇంకా రెపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంది మనకి. ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తుందంటే ఏంటి, డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకా డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు ఇంకా రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంది, అలాగే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మా అంటే ఒక 1 అవర్ సెషన్ మొత్తం రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోద్ది. సో అవును, డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కే మనకు 30 రోజులు పట్టింది, మరి రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ 1 అవర్లో ఎట్లా అయిపోద్ది, మీకు చెప్తే ఎలా అయిపోద్దు, ఎవరైనా అంతే చెప్తారులే. సో ప్రాసెస్ ఇండస్ట్రీ కూడా సేమ్, 1 అవర్ ఆల్మోస్ట్ 2-3 క్లాసెస్ ఉంటాయి, ప్రాసెస్ అయిపోద్ది. ఓకే, డిస్క్రిట్ రిపిటేటివ్ ప్రాసెస్ మనం ఏవైతే వాడుతున్నామో, ఏవైతే కాన్సెప్ట్లో వాడుతున్నామో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉంటాయి. ఓన్లీ మాస్టర్ డేటా మాత్రం కొన్ని చేంజెస్ ఉంటాయి, దానికి దీనికి ప్లానింగ్ చేంజ్. ఎంఆర్పి టైపు, లాట్ సైజు, స్ట్రాటజిక్ గ్రూపు, ఇవన్నీ ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చామా. మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్స్ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చామా. ఎంఆర్పి, ఇవన్నీ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్కి రిలేటెడ్, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తాయి. కాకపోతే ఏంటంటే ఒకటే ఒకటి తేడా ఏంటి అని అంటే, ఇక్కడ డిస్క్రీట్లో మనం రౌటింగ్ వాడతాం, రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో రేట్ రౌటింగ్ వాడతాం. ఓన్లీ రేట్ రౌటింగ్ ఏంటి, రౌటింగ్ అంటే ఏంటి తెలిస్తే రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినట్టు. సో పీపీపీఐకి వస్తే మాస్టర్ రెసిపీ, రిసోర్స్ సెంటర్ వాడతాం. వర్క్ సెంటర్ రౌటింగ్ ప్లేస్లో ప్రాసెస్ ఇండస్ట్రీలో ఏం వాడతాం, మాస్టర్ రెసిపీ, రిసోర్స్ సెంటర్. ఈ మాస్టర్ రెసిపీ, రిసోర్స్ సెంటర్ ఏంటో తెలిస్తే పీపీపీఐ కూడా అయిపోయినట్టే. ఓకే, అంటే మనం నేర్చుకున్న ఇప్పుడు ఇంకా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంది, ప్యాంటమ్ అసెంబ్లీ ఉంది, బ్యాచ్ మేనేజ్మెంట్ ఉంది, బ్యాచ్ డిటర్మినేషన్ ఉంది, వేరియంట్ ఉంది. వేరియంట్ అంత అవసరం లేదు, ఒకవేళ టైం ఉంటే చెప్తాను, లేదంటే మీకు వీడియో ఇస్తాను. వేరియంట్ నేను ఏం చెప్పింది వీడియో ఇస్తాను, లేదంటే టైం ఉంటే చెప్తాను. ఎందుకంటే 2 అవర్స్ సెషన్ అది, చూద్దాం, కంపల్సరీ చెప్పడానికి ట్రై చేస్తాను, అట్లేం లేదు. చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి మనకు. ఎంపీఎస్ ఉంది, సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్లు ఉన్నాయి, బ్యాక్ ఫ్లాష్ ఉంది, ఆటో గూడ్స్ రిసిప్ట్ ఉంది, ఎంఆర్పి గ్రూప్ ఉంది, ఎంఆర్పి పారామీటర్స్ ఉన్నాయి, ఒక ప్లాంట్ పారామీటర్స్. ఇవన్నీ అయిపోతాయి, నో ఇష్యూ. ఎందుకంటే ఇవన్నీ మీరు ఇప్పటివరకు చేసుకున్న కాన్సెప్ట్లన్నీ ఇవి ఈజీగా యూజ్ అవుతాయి అనమాట. ఈజీగా టక 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 వెళ్ళిపోతారు అనమాట. ఇంకోటి ఉంది మెయిన్గా, అదేమంటాం, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంది, ఇంకేం ప్యాంతమ్ అసెంబ్లీ, ఇంకేముంది, చాలా ఉన్నాయిలే, అయిపోతాయి. ఒక 15 డేస్లో మనకు 10 డేస్, 10 రెగ్యులర్గా, అంటే మనం హాలిడేస్ పక్కన పడేస్తే
క్లాసెస్ అనుకో, 10 క్లాసెస్లో మనకు పీపీ అయిపోతుంది. 10 క్లాసెస్లో పీపీ మోస్ట్లీ ఇది చాలా ఎక్కువ. మీకు ఎలాంటి ఇంటర్వ్యూలలో కూడా ఈజీగా క్రాక్ చేసుకుంటారు, చాలా ఎక్కువ పీపీ. సో నెక్స్ట్ ఒక 5 క్లాసులు లేక